వచ్చిన వాళ్ళు మతేశ్వర 37 వచ్చిన వాళ్ళు మనం చదువుతూ వచ్చినప్పుడు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా అన్నాడు. చూడండి, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. నాకంటే అని అన్నాడు, కానీ అసలు ప్రేమించదు అన్నాడా? ప్రేమించు, తండ్రిగా ప్రేమించు, తల్లిగా ప్రేమించు. కానీ ఆ తల్లి ప్రేమను దేవుడు పెట్టింది దేనికంటే ఆ వెనక ఉన్న ప్రేమ దేవునిది అని తెలుసుకోవడానికే. ఆ తల్లి ప్రేమ పెట్టింది దేవుడు, ఆ తండ్రి బాధ్యత ప్రేమను పెట్టింది దేవుడు, నీకు ఆ భర్త ప్రేమను భార్య ప్రేమను ఇచ్చింది దేవుడు. ఇన్ని ప్రేమలను ఇచ్చినది దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందని తెలుసుకొని దేవుని ఎక్కువ నువ్వు ప్రేమించాలని దేవుడిస్తే ఈ ప్రేమలో పడిపోయి ఎవరిని విడిచిపెడుతున్నావు? దేవుని విడిచిపెడుతున్నావా? నన్ను పక్కన పెట్టేస్తున్నావా? నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అయితే నీవు నాకు పాత్రుడివి, నాకు పాత్రుడివి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసింది కరెక్టేనా? ఆయన దేవుని కంటే ఎక్కువగా తల్లిని ప్రేమించలేదు. నిజానికి ఆయన ఏమంటాడంటే, అమ్మా నువ్వు నాకు నిజంగా తల్లివి. అదే యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ నిజంగా యేసుక్రీస్తు వారికి తల్లి మీరు చెప్పండి. ఆవిడ కన్నా ఈరోజు కాబట్టి ఆశయం వాళ్ళు మీరు చూడండి, మరియమ్మే దేవత, మరియమ్మే ఆవిడే యేసుక్రీస్తుని కన్నా ఆవిడే దేవత అంటున్నారు. నిజంగా మరియ ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో నేను దేవతని యేసుక్రీస్తు కన్నది నేనే యేసు కంటే గొప్పదానని చెప్పిందా? మరి ఎక్కడైనా యేసుక్రీస్తు వారు అమ్మ నువ్వే దేవతవి, నాకంటే గొప్పదానివి నీవే అని ఎక్కడైనా యేసుక్రీస్తు మరియమ్మతో చెప్పాడా? చెప్పలేదే. చెప్పకపోగా నీవు నా తల్లివి కావు అని అన్నాడే. ఎందుకంటే ఆయన పుట్టింది ఎప్పుడు? మరియమ్మ పుట్టింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడు? భూమి పుట్టక ముందు ఆయన పుట్టాడు. అసలు ఏమి సృజింపబడక ముందే ఆయన మొట్టమొదటి దేవుడి చేత పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మధ్య పుట్టాడా మరియమ్మ మధ్య పుట్టాడా? ఈ లెక్కను చూసుకుంటే మరియమ్మ యేసుక్రీస్తు తల్లి అవుతుందా? తల్లి అవ్వదు. ఆయన ఈ భూమి మీదకు రావటానికి ఆయనకు అవసరమైన ఒక శరీరం కనుక ఆ శరీరం ఇవ్వటానికి దేవుడు ఎంపిక తీసుకోబడినటువంటి భక్తురాలు, నీతిపరురాలు ఎవరు? ఆవిడ భక్తిపరురాలే, ఆవిడ పరిశుద్ధమైన స్త్రీయే. కానీ ఆవిడే దేవత యేసుక్రీస్తు వారి కంటే గొప్పదా? కానేరదు. అందుకే యేసుక్రీస్తు అమ్మా నువ్వు నిజంగా నా తల్లివి, నువ్వు నా తల్లివి కాదు. అందుకే ఆయన ఎవరు నా తల్లి. ఈరోజు చూడండి, అమ్మా నీవే నా తల్లివి, నాన్న నీవే నా నాన్నవి, నువ్వే నా బంధువర్గము. కానీ నిజానికి వారా మన స్వజనులు? బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము 8వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చినాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పితరుల యొద్దకు వెళ్ళిపోయాడట. చూడండి, ఎవరట ఆయన పితరులు? అబ్రహాము గారి యొక్క పితరులు ఎవరు చెప్పండి? అబ్రహాము మరణించి ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు మనకు కనపడుతుంది? పితరులు. అబ్రహాము గారి పితరులు ఎవరు? ఎవరు నిజమైన అబ్రహాము సహోదరులు? ఎవరు నిజమైన అబ్రహాము స్నేహితులు? అదే ఆదికాండంలో మనం చూస్తే 35వ అధ్యాయంలోకి వెళితే ఇస్సాకు మనకు కనపడతాడు. 35వ అధ్యాయంలో ఇస్సాకు మనకు కనపడతాడు. 29వ వచనం చదువుతాం. 29వ వచనం, ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు కూడా కాలము నిండిన. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఆనాడు భక్తులు ఎలా మరణించారంటే కాలము నిండిన వృద్ధులు. అంటే భక్తులుగా ఉన్నవారు మంచి ముసలితనము వారు ఏమయ్యేవారు? ప్రాణం విడిచేవారు. 120, 170. ఇక్కడ ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడట? 180 సంవత్సరాలటండి. ఇస్సాకు బ్రతికింది ఎంత? అక్కడ 20 వచ్చులు చెప్పి చూడండి, ఇస్సాకు బ్రతికిన దినములు 180
8 సంవత్సరములు అని అన్నాడు. దేవుడిచ్చిన సంవత్సరాలు ఎంత? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత చెప్పండి. ఆ రోజు ఇస్సాకు కాలానికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు దేవుడు? ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయ కాలం దేవుడు ఎంత కాలం అని చెప్పాడు? మీరు 1000 సంవత్సరముల వరకు ఆయుష్కాలం వలుతుంది, కానీ ఇప్పుడు నేను దాన్ని ఎక్కడికి తగ్గిస్తున్నాను అన్నాడు. 120 ఏళ్ళు బ్రతకవలసినటువంటి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 180 దాటి మరి వెళ్ళి బ్రతికాడు. దేవుడు చేసిన గిఫ్ట్ అంటే మంచి ముసలితనం కదండి. అప్పుడు వృద్ధి పొంది ఎక్కడికి వెళ్ళాడని చూడండి. అక్కడ తన పితరుల యొద్దకు యాకోబు గారు ఏమంటున్నాడంటే, యాకోబు గారు ఎంత చక్కగా చెప్పాడు. 49వ అధ్యాయం చూడండి. 49వ అధ్యాయం 33వ వచనంలో ఇరవై 29 వచనాలలో తన ఏమంటే 28వ వచనంలో ఎవరితో చెప్తున్నాడు? సందర్భంలో 12 మంది కుమారులకు వారికి చెబుతున్నాడు. వాళ్ళకి చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? 12 గోత్రములు. 28వ వచనం, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని ఏం చేశారట? దీవించడు. అంటే చనిపోయే ముందు యాకోబు గారు అనగా ఇశ్రాయేలు బంధువులందరినీ